నమః మహాసరస్వత్యై నమః. ఈ రోజున మనం రథసప్తమి రోజున సూర్యుడికి సంవత్సరం పాటు చేసే పూజా ఫలితాన్ని పొందే విధానం గురించి తెలుసుకుందాం. ఎవరైనా సరే నిత్యము సూర్యోదయానికి పూర్వమే లేచి సూర్య ఆరాధన చేస్తే కనుక వారికి సమస్త దోషములు తొలగి ఐశ్వర్యం కలుగుతుంది. అలా ప్రస్తుత కాలంలో ఎవరు చేయలేరు కాబట్టి కనీసము రథసప్తమి రోజు అయినా సరే ఉదయాన్నే నిద్రలేచి మీకు చేతనైన విధంగా ఒక చెంబులో గంధము, అక్షతలు, ఎర్రటి పువ్వులు, పన్నీరు ఉంటే పన్నీరు, ఏవి సౌలభ్యంగా ఉంటే అవన్నీ కూడా వేసుకుని ఈ 12 నామాలతో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తే ఒక్కొక్క నామము ఒక్కొక్క నెలకి ప్రతీక. ఈ 12 నామాలకు మనం కనుక అర్ఘ్యం ఇస్తే స్వామి సుప్రీతుడయ్యి మనకి సంవత్సరం పాటు చేసే పూజా ఫలితాన్ని కలిగిస్తారు. మిత్రాయ నమః, రవయే నమః, సూర్యాయ నమః, భానవే నమః, ఖగాయ నమః, పూషాయ నమః, హిరణ్యగర్భాయ నమః, మరీచయే నమః, ఆదిత్యాయ నమః, సవిత్రే నమః, అర్కాయ నమః, భాస్కరాయ నమః అనేటువంటి 12 నామాలతోటి అర్ఘ్యమిచ్చి సూర్యనారాయణమూర్తిని నాకు ఆయురారోగ్యములు, ఐశ్వర్యము, అలాగే శారీరకంగా ఎటువంటి బాధలున్నా తొలగించమని ప్రార్థిస్తే సూర్యనారాయణ యొక్క అనుగ్రహం చేత అన్ని శుభ ఫలితములు కలుగును. శుభం.